హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామిని. ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అట్లాగే మన వైటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి క్రిస్మస్ శాంటా క్లాస్ హ్యాట్ ఉంటుంది కదా, సో దాన్ని ఎలా ఈజీగా చేసుకోవాలనేది అయితే చూపించబోతున్నాను. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. దీనికి ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ని మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు నేను 250 గ్రామ్స్ వచ్చేటట్టు డోమ్ షేప్లో వేసుకొని నేనైతే స్పంజ్ని అయితే బేక్ చేసుకున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, డోమ్ షేప్ మౌల్డ్లో తీసుకున్నాను. మౌల్డ్ సైజ్ వచ్చేసి 5 ఇంచ్ అనమాట. అండ్ అన్నిటికన్నా పెద్ద లేయర్ ఏదైతే ఉందో దాన్ని కింద పెట్టుకోవాలి. దీని తర్వాత దీనికన్నా చిన్న లేయర్, దాని తర్వాత దానికన్నా చిన్న లేయర్, అలాగా డిసెండింగ్ ఆర్డర్లో అయితే మనం పెట్టుకుంటూ లేయర్స్ మొత్తం, అంటే మీరు సపోజ్ ఒకవేళ పెద్ద డోమ్ షేప్ తీసుకున్నారంటే పెద్ద టిన్ తీసుకుంటే మీకు సపోజ్ 5 to 6 లేయర్స్ వచ్చినాయి అనుకోండి, అది కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఫాలో అయితే వెళ్ళిపోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ అయితే లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్ అప్లై చేసి క్రీమ్ అయితే అప్లై చేసుకున్నా. అండ్ క్రీమ్ తర్వాత నేను ఇక్కడ చాక్లెట్ సాస్ అనేది వేసుకున్నాను. మీరు చాక్లెట్ సాస్ బదులు చాక్లెట్ గనాజ్ ఉన్న ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని గ్రేట్ చేసి క్రంబుల్స్ అయినా వేసుకోవచ్చు. అండ్ ఒకవేళ క్రషెస్లో యూజ్ చేయాలంటే స్ట్రాబెర్రీ కూడా వేసుకోవచ్చు, లేకపోతే చెర్రీ క్రష్ అనేది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎవ్రీ లేయర్ చేసిన తర్వాత సైడ్ అయితే స్క్రాప్ అవుట్ చేసుకోండి, సో దట్ మన షేప్ అనేది పిరమిడ్ లాగా రావాలి, ఒకేలాగా స్ట్రైట్ రాకూడదు అనమాట. సో ఎవ్రీ లేయర్ తర్వాత మీరు స్క్రాప్ అవుట్ చేసుకుంటే మీకు షేప్ ప్రాపర్ అనేది తెలుస్తుంది. సో దట్ పైన ప్లేస్ చేసే లేయర్స్ కూడా మీకు ప్రాపర్గా వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ మీరైతే లాస్ట్ వరకు వీడియోని చూస్తూనే ఉండండి, ఎందుకంటే మధ్యలో నేను ఇంపార్టెంట్ టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. అండ్ అట్లానే ఈ న్యూ ఇయర్కి మీరు ఏ రిజల్యూషన్స్ తీసుకున్నారనేది కూడా నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కూడా చాలా పెద్ద రిజల్యూషనే తీసుకున్నాను, అది ఒక డీటెయిల్డ్ వీడియోలో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, అసలు మన ఛానల్ చూసి మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా కేక్స్ ట్రై చేశారా? అది ఈ న్యూ ఇయర్కి ఎవరైనా కేక్స్ ట్రై చేస్తే కనుక మీరు ట్రై చేసిన కేక్ పిక్స్ మన ఇన్స్టాగ్రామ్ ఐడిలో పోస్ట్ చేయండి. అంటే క్రీమీ కేక్స్ బై యామిని అని మీరు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది కదా నాది, దాన్ని ఫాలో చేసి దానిలో అయితే మీరు పోస్ట్ చేయండి. సో దట్ నేను చూస్తాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆ పిక్ పెట్టి అక్కడ మీ డౌట్ని అయితే అడగండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. అండ్ ఇంకొకటి, మీరు అలా పిక్స్ పంపించిన పిక్స్ మీకు ఇంట్రెస్ట్ అయితే గనక నేను మన ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. సో దట్ ఇంకా చాలామందికి మోటివేషన్గా కూడా ఉంటుంది, ఓకే యూట్యూబ్ చూసి కూడా చేశారు వీళ్ళు అన్న హోప్ కూడా వాళ్ళకి వస్తుంది అనమాట. సో మీరైతే పోస్ట్ చేయండి, నేనైతే మన ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ కేక్కి కొంచెం క్రీమ్ అనేది ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే దీనిపైన జెల్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ క్లియర్ ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. అండ్ ప్రతి లేయర్ చేసిన తర్వాత ఫ్లాట్ సర్ఫేస్ వస్తుంది కదా, టాప్ మోస్ట్ లేయర్లో అయితే మీకు కొంచెం ఇలా షేప్ కొంచెం కోణంగా కావాలి కాబట్టి ఇక్కడ పైన క్రీమ్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకొని ఇట్లా మీరు ఒక షేప్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ దీన్ని ఇప్పుడు స్మూత్నింగ్ చేసుకోవడానికి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ టిప్ అని, ఇట్లా మనకి ఫ్లెక్సిబుల్ స్క్రాపర్స్లో చాలా రకాలు ఉంటాయి. దీన్ని ఫ్లెక్సిబుల్ స్క్రాపర్ అంటారు, లేదంటే ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ అని అడిగినా కూడా మీకు షాప్లో దొరికేస్తుంది. దీంతో మీరు ఇట్లా చేసినట్టయితే షేప్ అనేది చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో. సో మనకి కూడా షేప్ అనేది కింద లావుగా ఉండాలి, కింద వెడల్పుగా ఉండాలి, అండ్ పైకి వెళ్ళేసరికి మనకు వెడల్పు అనేది తగ్గుతూ వెళ్ళాలి. సో అప్పుడే మనకి హ్యాట్ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ నేను తీసుకున్నది ఓన్లీ 4 లేయర్స్ కాబట్టి నాకు ఇంతవరకే వచ్చింది హైట్. ఒకవేళ మీరు 5 to 6 లేయర్స్ తీసుకున్నారంటే ఇంకా బాగా వస్తుంది హైట్. అండ్ ఇప్పుడు వచ్చేసి బోర్డు మీద ఉన్న క్రీమ్ని మొత్తం
క్లీన్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి న్యూట్రల్ జెల్ తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్, దానిలో మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వాటర్ అనేది వేసుకొని పల్చగా చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, బాగా పల్చగా చేసేస్తే కనుక పైన మీరు వేయగానే కిందకి జారి పడిపోతుంది. మనం ఇప్పుడు చేసేటప్పుడు స్క్రాప్ అవుట్ చేసేటప్పుడు చూడండి జెల్ అనేది కిందకి కారిపోకుండా స్టేబుల్గా ఉంది కదా. సో ఈ కన్సిస్టెన్సీలో మీరు తీసుకోవాలి. అంటే మనం వేసిన అది వెంటనే జారిపోకుండా కిందకి డ్రిప్ అయిపోకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టు తీసుకొని దానిలో నేను 2 drops ఆఫ్ జెల్ కలర్ని అయితే వేసుకున్న, రెడ్ కలర్. ఇక్కడ మనకి న్యూట్రీ జెల్లో ఎప్పుడు కూడా జెల్ కలర్లే వేయాలి. అది కూడా 1 or 2 drops వేస్తే మనకి మంచి చక్కటి కలర్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇది చూసారా, న్యూట్రీ జెల్ వల్ల మనకి షైనింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మోస్ట్లీ బేకరీ వాళ్ళు ఈ న్యూట్రీ జెల్ అనేది చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 2 to 3 days వరకు నిలవ ఉన్నా కూడా కేక్ పాడవకుండా, క్రాక్స్ కనిపించకుండా ఉంటాయి అన్నమాట. సో అండ్ అలాగే వులెన్ ఎఫెక్ట్ కోసం నేనైతే కింద గ్రాస్ నోజల్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. మనకి హ్యాట్కి చూసినట్టయితే కింద రిబ్బన్ లాగా వైట్ కలర్ బేస్ అనేది వస్తుంది కదా. సో దాన్ని క్రియేట్ చేయడానికి ఇలా వులెన్ ఎఫెక్ట్ కోసం నేనైతే గ్రాస్ నోజల్ అయితే తీసుకొని వైట్ క్రీమ్ని వేసుకొని ఇట్లా బార్డర్ అయితే వేసుకున్నా. అండ్ అలాగే పైన కూడా పాంపమ్ ఉంటుంది కదా, సో దాని ఎఫెక్ట్ కోసం నేను ఇట్లా పైన కూడా కొంచెం అదే గ్రాస్ నోజల్తో ఇట్లా పాంపమ్ ఎఫెక్ట్ వచ్చేటట్టు పైన వేసుకున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మీకు హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా, అలాగే యూస్ఫుల్ వీడియోనే తీసుకొచ్చానని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో అన్ని కేక్ వీడియోసే ఉంటాయి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు